హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ టైం మేము ట్రిప్కి వెళ్దామని చెప్పేసి అన్నీ సర్దుకొని అంతా అయిపోయిన తర్వాత అన్నీ రూమ్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత బాబుకి ఫీవర్ వచ్చేసింది అనమాట. అందుకని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సో ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఆ ట్రిప్పు. సో అందుకని మేము ఈ వినాయక చవితికి ఊరు వెళ్దామని చెప్పేసి బయలుదేరాం అనమాట. ఊరికాడ వినాయక చవితి చేసుకుందాము, ఊర్లో బొమ్మనిద్దామని అనుకున్నాము చాలా ఇయర్స్ నుంచి. కుదరట్లేదు. సో ఇయర్ ఇచ్చేద్దామని చెప్పేసి ఊరికి బయలుదేరాం అనమాట. ఊరికి వెళ్ళే దారిలో ముందు రోజు బయలుదేరాము. వినాయక చవితి 27వ తేదీ కదా, 26 మేము బయలుదేరాం అనమాట. ఎప్పుడు రొటీనే మాకు ఇది, కానీ మీకు చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో చేశాను అనమాట. నేను ఎప్పుడు బయటికి వెళ్తున్నా కానీ, ఎక్కడికన్నా వెళ్తున్నా కానీ ఒక పూటకి ఆ తర్వాత పూటకి నేను ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్తాను. కానీ ఈసారి మాకు అంత టైం లేదు, ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. అందుకోసం అని చెప్పేసి టిఫిన్ కోసం ఆగాము. మేము మ్యాక్సిమం ఎప్పుడన్నా ఆగాల్సి వచ్చినప్పుడు ఈ ప్లేస్లో ఆగుతాం అనమాట. ఇది హోటల్ వివేరా, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవే మీద ఉంటుంది. రోడ్డుకి అటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. మేము టిఫిన్ వచ్చేసి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు కానీ ఎప్పుడన్నా లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అవసరమైతే మళ్ళీ అటు సైడ్ రోడ్కి అటు సైడ్ వివేరాకి వెళ్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉంటాయి, పిల్లలకి వాష్రూమ్స్ కానీ కొంచెం ప్లే ఏరియా కానీ అన్ని షాప్స్ అన్నీ ఉంటాయి. ఇది 26th ఏంటి అంటే మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. 9 years అయిపోయి 10th ఇయర్లోకి అడుగు పెట్టాము. సో ఆయన యానివర్సరీ గుర్తుంది కానీ మర్చిపోయామన్నట్టు యాక్షన్ చేసుకున్నాం ఇద్దరము. నేను యాక్చువల్గా ఈ కేక్ ప్రిపేర్ చేశాను ఇంటికాడ ముందు రోజు. అది హోటల్లో కట్ చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకో షై వచ్చేసి తీసేసి కార్లో కట్ చేసేసాం అనమాట. సో టిఫిన్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. మేము అయితే మంచిగా మ్యాక్సిమం ఇక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాం అనమాట మేము. ఎందుకంటే ఒకసారి అలవాటు అయింది కాబట్టి కొత్త ప్లేస్ కంటే ఇదే బెస్ట్ అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి హోటల్ వివేరాలో మనకి కొన్ని వెజిటేబుల్స్ కూడా అమ్ముతారనమాట. అదేంటంటే ఆర్గానిక్, అక్కడ పక్కన తోటలో పండినవి అమ్ముతారు, వాళ్ళే పండిస్తారనమాట. ఇవి కూడా నేను దొరికితే తీసుకుంటాను ఎప్పుడైనా నాకు కావాల్సినవి. ఇంకా అన్నీ ఉంటాయి, పచ్చళ్ళు, స్నాక్స్ ఏమైనా కావాలనుకుంటే అన్నీ. ఇక్కడ బయట ఒక ఎద్దుల బండి కాదు, నాకు తెలిసి గుర్రపు బండి అనుకుంటున్నాను, చాలా బాగుంది క్యూట్గా. ఎప్పుడో పాతకాలంది అనుకుంటా. అది వచ్చినప్పుడల్లా పిల్లలు ఎక్కుతారు దాని మీద. చాలా భలే నచ్చింది నాకు. వెనక లగేజ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ చాలా బాగుంది కదా. ఒక ఇద్దరు మనుషులు అయితే మంచిగా పడతారేమో. బాగుంది ఇది, యాంటిక్ పీస్ లాగా అనిపించి ఇది ఒక వీడియో తీసాను అనమాట. పిల్లలు అయితే కొద్దిసేపు ఆడుకున్నారు దీంట్లో. సో వాష్రూమ్ కానీ ఏమన్నా కొనుక్కోవాలన్నా కానీ ఇక్కడ కొంచెం అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ సీజన్ తగ్గట్టుగా జ్యూసెస్ కూడా ప్రిపేర్ చేస్తారు, స్మూతీస్ అవన్నీ బాగుంటాయి. మ్యాంగో సీజన్లో మాత్రం మ్యాంగో లస్సీలా మంచిగా బాగుంటుందన్నమాట నేను టేస్ట్ చేసిన వాటిలో. అండ్ మేము ఇంకా హోటల్ నుంచి బయటకు వచ్చినాక కార్లో కట్ చేసాము. హోటల్లో కట్ చేయాలంటే ఏదోలా అనిపించింది. సో అట్లా ఈ కేక్ వచ్చేసి హనీ కేక్ ప్రిపేర్ చేశాను అనమాట ఇంట్లో. మేము ఇట్లా పిల్లలు ఉన్నారు కాబట్టి జర్నీ చేస్తున్నప్పుడు ఏదో టైంలో 1 అవర్కో 2 అవర్స్కో అప్పుడు మధ్యలో ఆగి వాళ్ళకి కావాల్సినవి ఫుడ్ కానీ ఇంకేమన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ ఇట్లా చిన్న చిన్నగా వెళ్తూ ఉంటాం అనమాట. అంత ఫాస్ట్గా వెళ్ళాము. నాకు అట్లా అయితే ఇష్టము. మంచి ప్లేస్ ఎక్కడన్నా కనిపెడితే అక్కడ ఆగి కొంతసేపు ఒక రెస్ట్ తీసుకొని వెళ్ళడం, కాఫీ కానీ మధ్యలో ఇంకా ఏమైనా స్నాక్స్ కానీ తీసుకోవడం అలా చేస్తూ ఉంటాం అనమాట. అలా చిన్నగా మంచిగా హ్యాపీగా బయలుదేరుతాము. సో దారిలో నాకు ఈ ఫ్లవర్స్ చాలా భలే అందంగా అనిపించాయి. ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, పింక్ అండ్ ఆరెంజ్, అందుకనే తీసాను అనమాట వీడియో. ఇంటికి వెళ్ళేసరికి మా చోటుగాడు అనమాట, వీడు ఎంత గొడవ చేస్తాడంటే మేము ఇంటికి వెళ్ళిన ప్రతిసారి వీడు చైన్ తెంపేసుకుంటాడు. నేను వాడిని పిలుస్తుంటే చూడండి చైన్ తెంపేసుకుని మీద పడేలాగుంది. బాగా ఎనర్జీగా ఉంటుందన్నమాట మేము వెళ్ళేసరికి. మమ్మల్ని పట్టుకోవాలి, మమ్మల్ని బాగా గొడవ చేస్తుంది. ఈసారి కూడా చైన్ తెంపేసింది. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నేను కొన్ని అక్కడ దొరకని వస్తువులు కొన్ని నేను తీసుకెళ్తూ ఉంటాను. సో ఈసారి ఇట్లాగే ఇవి అలసంద అనమాట. నేను ఒంగోలులో ఎప్పుడు చూడలేదు, మాది ఒంగోలు, అందుకని తీసుకొచ్చాను. కస్టర్డ్ యాపిల్ కూడా హైదరాబాద్లో బాగా కనిపిస్తున్నాయి, దొరుకుతున్నాయి కదా, మా అమ్మకి మా చెల్లికి ఇష్టం అని చెప్పి తీసుకున్నాను. అట్లా పియర్స్ కూడా దొరకవు నాకు తెలిసి ఒంగోలులో. పియర్స్ ఇంకా అట్లా 4-5 రకాల ఫ్రూట్స్ అవి తీసుకున్నాను. ఇంట్లో సున్నుండలు, చక్రాలు అండ్ ఇంకా ఏం చేశాను, రవ్వ లడ్డూలు చేశాను. రవ్వ లడ్డూలు ఇవన్నీ తీసుకెళ్ళాను. లాస్ట్లో మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఫ్రిజ్లీ ఆర్గానిక్ అని చెప్పేసి ఒకటి గిఫ్ట్ బాక్స్ అయితే వచ్చింది. అది అన్బాక్స్ కూడా చేయాలి, అందుకోసం అని తీసుకొచ్చాను. సో ఈరోజుకైతే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.